ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/1/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళపక్షము, షష్ఠి ఉదయం 7:06 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు ఉండి తదుపరి ఉబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 7:50 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:45 నుంచి 1:29 వరకు, వర్జము రాత్రి 10:49 నుంచి 12:33 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:52కి, సూర్యాస్తమయం 5:54. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగం, వ్యాపార పరంగా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. చాలా మంచి ప్రశాంతమైన ఆనందాది శుభయోగాలు, శుభ సత్సంతాన వార్తలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార పరంగా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాహన యోగము, గృహలాభము, ఆస్తి లాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం అయ్యే అదృష్ట యోగాలుగా చెప్పబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, సోదర మైత్రి, కుటుంబ తగాదర సమస్యపై అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, కళాకారులకు క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును, తీర్థయాత్ర సేవన అనుకూలం కనబడుతోంది, ప్రయాణ లాభాలు ఉన్నాయి, వాహన యోగం కూడా అద్భుతంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో కూడా నూతన వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు, శుభవార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి మంచి వాక్చాతుర్యం, ధనలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. వ్యాపార లాభం, ఉద్యోగ అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా మంచి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి మాట తీరు, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, విదేశాల్లో, వేరే రాష్ట్రంలో వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు తగాదాల సమస్య అవకాశాలు, ఆస్తి పంపకాల అభివృద్ధి, విదేశాలు, స్వదేశాలు విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పదంగా చెప్పబడుతోంది. వృత్తిలోను, ఉద్యోగంలోను, అనుకున్న చోట ఉద్యోగ బదిలీలు కానీ, లేదా ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ, లేదా ఒక మంచి సంస్థ నుంచి మరో సంస్థలకి మారడం కానీ మీకు అనుకూలం ఉంటుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. మంచి ఆనందకరమైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే శుభమైన రోజు చెప్పవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్ర సేవన, కొత్త గృహము కానీ, వస్తువు కానీ, విలువైనటువంటి వస్తు వాహనాదులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి వివాదాల్లో వెళ్ళడం, మీకై మీరు సమస్యను సృష్టించుకునే అవకాశం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. బద్ధకము, కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బద్ధకం విడనాడితే మీకు లాభం, బద్ధకంతో ఉంటే నష్టం. ఇతరుల మీద ఆధారపడితే ఏ పనైనా నష్టం. స్వయంగా మీ పని మీరు పూర్తి చేసుకోండి. విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపార విషయం కానీ, భాగస్వామ్య వ్యాపారంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారాలు మూతపడే అవకాశం, అవినీతికి పాల్పడిన మీ సంస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన కనబడుతుంది. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభయోగం. వస్తు లాభం, వాహన యోగం. కొంతవరకు సెకండ్ హ్యాండ్ వాహనం కాకుండా
కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మీకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో కాస్త మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయడం, అనవసర ధూర్తుగా ఉండకపోవడం, పెద్దలని వ్యతిరేకించేసేటువంటి ప్రేమ కలాపాలను నష్టాన్ని కలిగించడం, కుటుంబ సభ్యులతో పెద్దలతో ఉన్నప్పుడు మీకు ఆస్తి లాభం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం అన్ని అనుకూలంగా ఉంటాయి. మాట తీరు జాగ్రత్తగా ఉంటే సమస్త శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి పర్వాలేదు, లాభసాటి వ్యవహారం. రాజకీయ రంగంలో కాస్త అపవాదులు ఉన్నాయి. సినిమా రంగంలో చిత్ర నిర్మాణం మంచిది, చిత్ర విడుదల మాత్రమే కొద్ది నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రతిష్టలు, విదేశాల్లో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఇతరుల వల్ల మీకు కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, భగవద్గీతలో 9, 10, 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 10:18 నుంచి 12:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా తీసుకొని ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులతో మమేకమవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఫలం కనబడుతోంది. ఉన్నతమైన వ్యక్తుల పరిచయం వల్ల తప్పక మీ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, ఆనంద యోగం కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనం పొందుకునే అద్భుతమైన రోజు చెప్పవచ్చు. 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి జాగ్రత్తగా మీ యొక్క ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల ప్రయాణ లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం మీకు చాలా అనుకూలత కలిగిస్తుంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, మంచి సినిమా రంగంలో లాభము, ప్రశాంతత, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, కొత్త అవార్డు, రివార్డులు అందుకునేటువంటి శుభయోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ప్రయాణ అనుగుత, ముఖ్యంగా ఈ కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాటి వ్యవహారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి నష్టము, కష్టము, అవమానం, జన్మజాతకం వెంటనే చూయించుకోండి. ఎందుకంటే ఆరోగ్య సంబంధమైనటువంటి ఆటంకాలు,
ఉద్యోగంలో హఠాత్తుగా మీకు ఫైర్ అవ్వడం, అంటే మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం, లేదా మీరు తొందరపడతనంతో రాజీనామా చేయడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారాలన్నటువంటి ఆతృత ఎక్కువగా ఉండడం, వ్యాపారపరంగా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ వాహనం, మీ వస్తువులు దొంగిలించబడే అవకాశం. ఒంటరిగా ఆడపిల్లలు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి, ఇబ్బందులు కలిగే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందులు, అపవాదులు. రాజకీయ రంగంలో నష్టం, కళాకారుల, క్రీడకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. ఈవెంట్ చేసే వారికి మోసపోయే అవకాశాలు, అంటే ఆర్థిక లావాదేవీలో కొద్దిగా ఘర్షణ వాతావరణం, చిన్న చిన్న విషయాలకి అనవసరంగా కోపతాపాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల సమానతలు, సోదరుల మధ్య, తల్లిదండ్రులతో విభేదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాస్త మౌనము, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రద ఆనంద యుగాలు ఉంటాయి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి ఇబ్బందికరంగా ఉండబోతోంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, పిల్లల వల్ల కాస్త మానసికమైనటువంటి ఉద్వేగాలకి గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ప్రయాణం చేయకపోవడం మంచిది. మద్యపాన సేవన వల్ల నష్టము, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జన్మజాతకం చూయించుకోవడం, భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:34 నుంచి 10:26 వరకు, తిరిగి 11:57 నుంచి 1 గంట మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, కుటుంబ పరంగా అనుకూలవంతమైన శుభయోగం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వము, విద్యలో ఉన్నత స్థాయి రాణింపు పొందుకోవడం, వివాహాది చేతాముల అనుకూలతలు, శుభ సంతాన వార్తలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యముల అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల మంచి వ్యాపార లాభం, వ్యాపారాన్ని విస్తరించేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వేడుకల్లో పాల్పొందిన అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.